మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహరాశి సింహరాశి వారికి రాబోయే జూలై నెలలో గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వీరి జన్మ జాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అనే నా యొక్క సూచన మేరకు గత నెల నుండి కూడా నన్ను ఆదరిస్తున్నటువంటి కట్ ఇట్ రిపీట్, గత నెలలో మనం చేసినటువంటి ఒక వీడియోకు చాలా స్పందన లభించింది సింహరాశి వారు. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి నన్ను కలవండి, నాతో మాట్లాడండి అన్నందుకు నాకు వచ్చినటువంటి సుమారు 100 ఫోన్లలో 70 నుంచి 80 ఫోన్లు వీరివే ఈ సింహరాశి వారు. ఎందుకంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్గా ఉంటారు. మంచు పర్వతం లాగా చూస్తే మనకే భయం అనిపిస్తుంది, కానీ వారిని ముట్టుకొని మాట్లాడితే ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ, ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. ఇంతటి ప్రేమ అంటే దగ్గరికి వెళ్ళి మంచిగా వారిని పట్టుకొని ఒక ఐస్ క్రీమ్ కొనియరా ప్లీజ్ అంటే గట్టిగానే కొనిచ్చేస్తారు, కరిగిపోతారు. అలాంటి మనస్సు కలిగిన వారు. అయితే వీరికి కొంచెం ఏంది అంటే కఠినం. ప్రేమ కూడా కఠినంగానే కావాలి. ప్రేమ కూడా భార్య దగ్గర నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ కొంత రాజసంగా పొందాలి అనుకుంటున్నారు, అంతే తప్ప మరొకటి లేదు. కొన్ని సందర్భాలలో ఇంట గెలిచి బయట గెలవాలంటారు, కానీ మీరు ఇంట్లో గెలవలేకపోతారు, బయట గెలుస్తారు. సో 24వ తేదీ శని వక్ర దృష్టి వల్ల మళ్ళీ మీకు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, విపరీతమైన గొడవలు కానీ, కొంత అప్పులు చేసే పరిస్థితులు కానీ, గృహం నిర్మించుకునేటువంటి అవకాశాలు రావచ్చును. మరి బుధ వక్ర దృష్టి వల్ల మీకేం లభిస్తుంది? మీ లగ్నంలో ఉన్న కేతుతో శుక్రుడు కలుస్తున్నాడు. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలకై మరి సంతాన విషయాల్లో ఆందోళనలో ఏమైనా ఉన్నారా? సంతానం కావాలి అనేటువంటి ఆందోళనలో ఉన్నా, నమ్మినటువంటి వారి నుండే వెన్నుపోటు అవ్వడం కావచ్చును. మంచి పేరు ఒక్కసారిగా దెబ్బతినేటువంటి పరిస్థితి కానీ మీది. వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టాలు వాటిల్లినటువంటి దాఖలాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, డబ్బు వచ్చినంత వేగంగానే ఖర్చు అయిపోవడం కానీ, ఇలా డబ్బు వస్తుంది అలా ఖర్చు అయిపోవడం, కారణం లేకుండానే తరచు గొడవలు ఏర్పడడం కానీ, మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోవడం కావచ్చును. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రాకపోవడం కానీ, నిద్రలో చెడు కళలు రావడం కావచ్చును. ఇంట్లో అధికంగా నెగిటివ్ మనకు వాతావరణం అనిపించడం కానీ, ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనేటువంటి డౌట్స్ కానీ, ఒక వైరాగ్య ధోరణి అనేటువంటిది మీకు ఏర్పడడం కావచ్చును. ఒక వైరాగ్య ధోరణి మీకు ఏర్పడేటువంటి దాఖలాలు కావచ్చును. విరక్తి కలగడం, ప్రతి దాని మీద ఇదేంది అదేంది అనేటువంటి. ఇక గురుడు అదేవిధంగా సూర్యుడు మీ లగ్నాధిపతి మీకు 12వ భావంలో ఉండడం ద్వారా విదేశీ సంబంధాలకు మంచి యోగకాలము అని చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధాలు కూడా మీకు వచ్చేటువంటి యోగం ఉన్నది. ఆధ్యాత్మిక అనుభవాలు, కొంత తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు, వెళ్ళడాలు, కొంత పాత ప్రేమ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. అదేవిధంగా కొంత అధికంగా వర్షాలు కూడా ఈ నెలలో ఉండబోతున్నాయి. వర్షాలు కానీ, కొంత నది పరివాహక ప్రాంతాలలో నీటి ముప్పు, మా, మీ, ము, మే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇట్టి సందర్భాలలో కొంత
భూకంపాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం కానీ ఇలాంటి సంఘటనలు ఉండే పరిస్థితులు ఉన్నాయి హిమాలయ ప్రాంతాలలో. ఇక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకలాపాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక ఆసక్తి, ఇందాక చెప్పుకున్నట్టుగా కొంత అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇక మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏమిటయ్యా అంటే, మరీ ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు పెరగడము, జీవితంలో స్థిరత్వం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఆకస్మికంగా మార్పులు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, రహస్య విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. రహస్య విషయాలు ఏమైనా ఉంటే అవి బట్టబయలయ్యే పరిస్థితి ఉన్నది, జాగ్రత్త. పాత స్నేహితులు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. లాభాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు వెళ్ళబోతున్నారు సింహరాశి వారు ఈ యొక్క జూలై నెలలో. మరి రాబోయే రోజులలో పూర్తిగా కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా మీకంటూ కోరికలు, వివాహము, సంతానము, వ్యాపారము, ఉద్యోగము, లేదా పలానా అమ్మాయి మాట్లాడింది వెళ్ళిపోయింది, పలానా అబ్బాయి మొన్నదాకా కలుస్తున్నాడు వెళ్ళిపోయాడు, మాకెప్పుడు కూడా మ్యాథమెటికల్ లైఫ్ సంతృప్తిగా లేదు, లేదా పలానా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాము సరిగా మాకు సెట్ కాలేదు, మా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాం అమ్ముడు పోవడం లేదు, ఇలాంటివి ఎన్ని ఉన్నా కూడా నన్ను కలవండి, నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మార్పు అనేది రాకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్, ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ విషయం. కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది సెకండ్ ఒపీనియనా, ఫస్ట్ ఒపీనియనా, లాస్ట్ ఒపీనియన్ మీ ఇష్టం. ఏదైనా మీ ఒపీనియన్ మాత్రం నిజం. ఇది నన్ను కలవడం, నాతో మాట్లాడడం, దాని తర్వాత మీ జీవితం మారకుండా నన్ను అడగండి. ఆల్ ది బెస్ట్. జూలై నెలలో ఏర్పడేటువంటి శని వక్ర దృష్టి కొంత న్యాయంగా ఉండబోతున్నది. అదేవిధంగా బుధుడు వక్ర దృష్టి వల్ల కూడా కొంత లాభమే చేకూరే పరిస్థితి ఉన్నది. మరొకటి ఏమిటి, సూర్యుడు గురుడు కలిసి ఉండడము కూడా కొంత ఇబ్బందులైతే తెచ్చిపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మన భారతదేశం అనే కాదు, సర్వేజన సుఖినో భవంతు. ఆ యొక్క అమ్మవారు అందరినీ మనసుపూర్తిగా కూడా చల్లగా చూడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ, మరి మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో ఎలాంటి సందర్భాలు, ఎలాంటి దశలు, అంతర్దశలు, ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకునేటువంటి బాధ్యత మీది. సో మీకుండేటువంటి సమస్యలను నాతో పంచుకోండి. ఆ అమ్మవారు తప్పకుండా కూడా మిమ్మల్ని కరుణించి కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్, చాలా మంది కాల్స్ చేస్తున్నారు, గురుగారు మీతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అని మాట్లాడడం జరుగుతుంది. ఎస్, అవును. ఎవరైతే నాతో మాట్లాడారో, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఎంత పీస్ఫుల్గా పడుకుంటున్నారు, ఎంత పీస్ఫుల్గా వారి జీవితం ఉంటుంది అనేటువంటిది అది వారికి మాత్రమే తెలుసు. మరి మీరెందుకు సంతోషంగా ఉండట్లేదు? వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మీరు సెకండ్ ఒపీనియన్ అనుకుంటారో,
చిట్ట చివరిదే అనుకుంటారో మొట్టమొదటిదిగా అనుకుంటారో, మీరు నమ్ముతారో నమ్మరో ఆస్ట్రాలజీ ఐ డోంట్ నో. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీరు తప్పకుండా అమ్మవారి ప్రియ శిష్యులు అవుతారు. ఇది గమనించు. ఆల్ ద బెస్ట్.